Hi everyone, welcome to my channel. Today topic Foyal's 14 Principles of Management. Henry Foyal యొక్క నిర్వహణ సూత్రాలు. Managers are expected to deal with a number of problems in their day-to-day working. Some guidelines are needed which will help managers to run their concerns smoothly and efficiently. Principles of management are such guidelines which come to the help of managers. వ్యాపార సంస్థను సమర్థవంతంగా నిర్వహించే వ్యక్తి సక్రమమైన నిర్ణయాలను తీసుకొని భవిష్యత్తును నిర్ణయిస్తూ సంస్థలో ఎదురయ్యే సమస్యలను సర్దుబాటు చేసుకుంటూ సత్వరమైన నిర్ణయాలు తీసుకొనుటకు కొన్ని సూత్రాలను మరియు నియమాలను అనుసరించవలెను. ఒక కార్పొరేట్ వ్యవస్థ నిర్ణీతమైన పద్ధతిలో పనిచేస్తూ దృఢత్వాన్ని మరియు స్థిరత్వాన్ని సంపాదించాలంటే ఆ సంస్థ విచక్షణ రహితంగా కొన్ని సూత్రాలను నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని ఫేయల్ అభిప్రాయపడ్డాడు. దెర్ ఆర్ 14 ప్రిన్సిపల్స్, 14 సూత్రాలు. ఫస్ట్ వన్ డివిజన్ ఆఫ్ వర్క్, శ్రమ విభజన. సెకండ్ వన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, అధికారం మరియు బాధ్యత. థర్డ్ వన్ డిసిప్లిన్, క్రమశిక్షణ. ఫోర్త్ వన్ యూనిటీ ఆఫ్ కమాండ్, ఒకే ఆజ్ఞ. ఫిఫ్త్ వన్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్, ఒకే దిశ. సిక్స్త్ వన్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్, సమిష్టి ఆసక్తికి వ్యక్తిగత ఆసక్తిని ఆధీనం చేయడం. సెవెంత్ వన్ రెమ్యునరేషన్, పారితోషకం. ఎయిత్ వన్ సెంట్రలైజేషన్, కేంద్రీకరణ. నైన్త్ వన్ స్కాలర్ చైన్, క్రమానుగత శ్రేణి. 10th వన్ ఆర్డర్, క్రమం. 11th వన్ ఈక్విటీ, ధర్మం. 12th వన్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్, సిబ్బంది కాల స్థిరత్వం. 13th వన్ ఇనిషియేటివ్, చొరవ. కోప్స్, సంఘీభావం. ఇన్ దట్ ఫస్ట్ వన్ డివిజన్ ఆఫ్ వర్క్. Division of work implies division of total task. Specialization in such a way that one person does only one thing rather than doing everything himself. And that helps to avoid the wastage of time and changes to one work to another work. So managers acquire an ability, sureness and accuracy which increase their output. శ్రమ విభజన. చేయాల్సిన పనిని విభజించి ఆ పనిని ఒక్కొక్క కార్మికునకు కేటాయించి వారి ద్వారా ఆ పనిని నిర్వహించడమే నిర్వహణ. మరియు సాంకేతిక నిర్వహణ కార్యకలాపాలన్నిటిలో సరిగ్గా పని కావాలన్నా మరియు సమర్థవంతంగా చేయాలన్నా పని విభజన మరియు ప్రత్యేకీకరణ ఎంతో అవసరం. సెకండ్ ప్రిన్సిపల్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ గో సైడ్ బై సైడ్. A person can be accountable for certain activities only if he has been given authority for getting the work done. And Foyal viewed that people seek authority and fear responsibility, but a good leader must fear accept responsibility. Authority without responsibility leads irresponsible behavior, and responsibility without authority makes person ineffective. అధికారము మరియు బాధ్యత. ఆజ్ఞలు జారీ చేసే హక్కును కలిగి ఉండి విధేయతను పొందగల శక్తే అధికారం. అధికారానికి అనుబంధం బాధ్యత. ఎక్కడ అధికారాన్ని వ్యక్తులు చెలాయిస్తారో అక్కడ బాధ్యత తప్పనిసరిగా ఉత్పన్నమవుతుంది. అధికారం బాధ్యత రెండు సరిసమానం మరియు సహసంబంధం. అధికారాన్ని వ్యక్తులు దుర్వినియోగపరచకుండా చూసుకోవాలి. థర్డ్ ప్రిన్సిపల్ డిసిప్లిన్. Discipline is the essence, obedience and application and energy, behavior of respect observed in accordance with the standing agreements between the firm and its employees. Discipline is essential for the smooth running of business, and without it, no business can prosper. According to Foyal, good supervision at all levels, clarity of rules and system of reward helps to maintain discipline. క్రమశిక్షణ. గౌరవం మరియు వినయ విధేయత సారాంశమే క్రమశిక్షణగా భావించవచ్చు. ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందాలన్నా సాఫీగా నడవాలన్నా ఆ సంస్థలో క్రమశిక్షణ ఎంతైనా అవసరం. క్రమశిక్షణలో 3 అంశాలుంటాయి. మొదటిది సంస్థలో అన్ని స్థానాలలో మంచి అధికారులు ఉండాలి. రెండవది సిబ్బంది మధ్య న్యాయమైన ఒప్పందాలు ఉండాలి. మూడవది అవసరమైనప్పుడు సిబ్బందిపై న్యాయబద్ధమైన ఆంక్షలు మరియు జరిమానాలు విధించాలి. ఫోర్త్ ప్రిన్సిపల్ Unity of command. Foyal states an employee should receive orders from one superior only. As soon as two superiors will be executed authority over the uneasiness, the disorder increase.
Unity of command is not observed. The authority is undermined and discipline and loyalty, dividend and confusion and delay are cased. ఆజ్ఞేయకత్వం. ప్రతి ఉద్యోగి పై అధికారి ద్వారా ఆజ్ఞలను పొందుతూ అతనికే జవాబుదారీ వహిస్తాడు. ఆజ్ఞలు జారీ చేసే వ్యక్తి ఒక్కడే ఉండవలెను. సక్రమమైన మరియు క్రమశిక్షణను సాధించాలన్నా ఇద్దరు సేవకులకు ఒక యజమాని ఉండాలి, కానీ ఒక సేవకునికి ఇద్దరు యజమానులు ఉండరాదు. ఆజ్ఞలు జారీ చేసే వ్యక్తి ఒక్కడే ఉన్నప్పుడు సంఘర్షణ లేకుండా నిర్వహణ సాఫీగా కొనసాగుతుంది. ఫిఫ్త్ ప్రిన్సిపల్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్. Each group of activities having the same objectives must have one plan of action, must be under the control of the manager or superior and only one head. Foyal observed without unity of direction and unity of action, coordination of strength and focusing of efforts cannot be achieved. నిర్దేశిక ఏకత్వం. ఒకే ధ్యేయం గల సమూహపు కార్యకలాపాలు సాధించాలంటే ఒక ప్రణాళిక, ఆ సమూహంపై ఒకే అధికారి ఉండాలి. దీనినే నిర్దేశిక ఏకత్వం అంటారు. ఆజ్ఞేయ ఏకత్వం వల్ల సంస్థ సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తుంది. మరి నిర్దేశిక ఏకత్వం వల్ల మంచి వ్యవస్థ ఏర్పాటు చేయవచ్చు. మరి సమన్వయాన్ని సాధించి తద్వారా చర్యల్లో కార్య ఏకత్వతను సాధించవచ్చు. సిక్స్త్ ప్రిన్సిపల్, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్. ఒపీనియన్స్ దట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ యాజ్ ఎ హోల్, ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండ్ కామన్ ఇంట్రెస్ట్ differed. It is the duty of the management to reconcile them. Managers must be dealing with subordinates. Fair agreements with subordinates and constant supervision. The individual interest at the cost of general interest. Foyal, సమిష్టి ఆసక్తికి వ్యక్తిగత ఆసక్తిని ఆధీనం చేయడం. వ్యక్తులు తమ తమ స్వంత విషయాలను మేలును మరిచి అందరికీ మంచి సమిష్టి ధ్యేయాలకు పాటుపడాలి. సంస్థలో సభ్యులు తమ వ్యక్తిగత శ్రేయస్సు కంటే సంస్థ శ్రేయస్సుపై ముఖ్యమని భావించి సమిష్టిగా సంస్థ శ్రేయస్సుకు దోహదపడాలి. సభ్యుల మధ్య సంఘర్షణ లేకుండా వారి కార్యకలాపాలను సమన్వయపరచాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంటుంది. సెవెంత్ ప్రిన్సిపల్, రెమ్యునరేషన్. Remuneration paid to the worker should always fair and maximum satisfaction to both employees and employer. The rate of wages depending upon the number of factors such as the cost of living, the demand for labor, general economic condition, the current state of the business and the value of employee. ప్రతిఫలం. సిబ్బంది సేవకు గాను కొంత ప్రతిఫలాన్ని అందజేయవలెను. చెల్లించే ప్రతిఫలం సముచిత రీతిలో ఉన్నప్పుడు సిబ్బందిలో ప్రేరణ కలుగుతుంది. సిబ్బంది వారు చేసే పనిపైన ఆసక్తి చూపిస్తారు. ఎయిత్ ప్రిన్సిపల్, సెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ మీన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అథారిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ, దట్ ఈస్ టాప్ మేనేజర్స్. Decentralization means everything which goes to increase the importance of subordinates' role. Foyal opinion, centralization means centralization and decentralization is a simple question of proportion and this proportion of finding the optimum degree. Balance must be maintained between centralization and decentralization of authority to attain the best possible results. కేంద్రీకరణ. ఆధీనుల పాత్రల ప్రాముఖ్యమని పెంపొందించేది వికేంద్రీకరణ. వారి పాత్ర ప్రాముఖ్యాన్ని తగ్గించేది కేంద్రీకరణ. ప్రతి సంస్థ తన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంచి ఫలితాలు సాధించడానికి అవసరమయ్యే కేంద్రీకరణను అమలు చేయవలెను. కేంద్రీకరణ మరియు వికేంద్రీకరణను సమన్వయం చేయాలి. నైన్త్ ప్రిన్సిపల్, స్కాలర్ చైన్. ఇట్ రిఫర్స్ టు ద చైన్ ఆఫ్ సుపీరియర్ రేంజింగ్ ఫ్రమ్ ది అల్టిమేట్ అథారిటీ టు ది లోయర్ ర్యాంక్. A gangplank may be created by pausing the established line of authority to facilitate quick communication. క్రమానుగత శ్రేణి సూత్రం. ఈ సూత్రం ప్రకారం సంస్థలో అధికారం అత్యున్నత అధికారుల నుండి ఒక వరుస క్రమంలో అతి చిన్న అధికారి వరకు ఒక సరళరేఖ రూపంలో ప్రవహిస్తుంది. ఫోయల్ ఉదహరించిన గ్యాంగ్ప్లాంక్ ద్వారా సత్వర చర్యల సాధన వీలవుతుంది. 10th ప్రిన్సిపల్, ఆర్డర్. ఇట్ ఇంప్లైస్ రైట్ మ్యాన్ ఇన్ ద రైట్ జాబ్ and right material in the right place. Foyal opinions that material order and social order in an enterprise. Material order means a proper place of everything and everything in its right place. Social order means a proper man everything right, it everything job. క్రమం. ప్రతి వస్తువుకి ఒక స్థలము, ప్రతి స్థలానికి ఒక వస్తువు మరియు ప్రతి వ్యక్తికి ఒక స్థలము, ప్రతి స్థలానికి ఒక వ్యక్తి. తద్వారా మెటీరియల్స్లోను మరియు శ్రమలోను దుబారాను అరికట్టవచ్చు. 11th ప్రిన్సిపల్, ఈక్విటీ. ఈక్విటీ మీన్స్ జస్టిస్ అండ్ కైండ్లెస్.
Foyal opinion to encourage workers to fulfill their duties with devotion and loyalty. Management should deal with employees with equity based on justice. ధర్మం న్యాయం దయల యొక్క సమ్మేళనమే ధర్మం. అన్ని స్థాయిలలో అందరూ సమానమే అనే ఈక్విటీ భావాన్ని సంస్థలోని వ్యక్తులలో ఉండేలా చూడాలి. 12th principle స్టెబిలిటీ ఇన్ ది టెన్యూర్. ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ యూజ్డ్ టు ఏ జాబ్. Foyal view that instability of tenure of personnel is both the effective of bad management. సిబ్బంది కాల స్థిరత్వం సంస్థలోని ఉద్యోగులు దీర్ఘకాలం ఉండేలా చూడాలి. ఉద్యోగులు స్థిరంగా ఒక సంస్థలో పనిచేయకపోతే సంస్థ మనుగడ కష్టం. సిబ్బందిలో టర్నోవర్ ఎక్కువగా ఉంటే అది చెడు నిర్వహణ ప్రభావం వల్ల జరుగుతుంది. 13th principle ఇనిషియేటివ్. ఇట్ ఇంప్లాయ్స్ ద పవర్ ఆఫ్ థింకింగ్ అవుట్ a plan and ensuring its successful implementation. And the manager should encourage and inspire the confidence of the subordinates so that they show initiative. Manager should sacrifice his own vanity. Initiative is a powerful motivator of human behavior and a source of strength of the organization. చొరవ ఒక ప్రణాళికను గురించి ఆలోచించి దాని విజయం కోసం పాటుపడే అధికారమే చొరవ. విషయాలను ప్రతిపాదించడం మరియు ఆచరణలో పెట్టడమే చొరవ. సంస్థ సిబ్బందిలో చొరవ కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ప్రోత్సాహాలు ఏర్పరచాలి. 14th principle is pride the corps. It means pride of a loyalty and devotion to the group of which one belongs. To divided and rules in oral. Abuse of written communication given to subordinates. సంఘీభావం ఐక్యమత్యమే బలం ప్రకారం సంఘీభావం సిబ్బందిలో ఎంతో అవసరం. సంఘీభావం ద్వారా సంస్థ ఉద్దేశాన్ని సిబ్బంది సమన్వయం ద్వారా సాధించవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే పతనం ఖాయం అనే దానిని దృష్టిలో ఉంచుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ సజెషన్స్ కామెంట్ బిలో.